ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 7వ రోజు పారాయణకు అందరికీ స్వాగతం. ఈరోజు పారాయణలోని ముఖ్యాంశాల్లో మొదటిది కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల కలిగే ఫలితం, దానికి అనుసంధానమైన సువీరోపాఖ్యానము. మూడవది వృషోత్సర్జనము. నాలుగవది ఈ మాసంలో చేయవలసిన దానాలు, వాటి ఫలితాలు. ఐదవది నిషిద్ధ ఆహారాలు. ఇక ఆరవది పరమేశ్వరుని యొక్క షోడోపచార పూజా ఫలితము. ఇక కథలోకి ప్రవేశిద్దాము. కార్తీక మహాత్మ్యాన్ని వశిష్ఠుల వారు మరలా చెప్పడం ప్రారంభించారు. ఓ జనక మహారాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణంలోని కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాన్ని గురించి చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ ఈ కార్తీక వ్రత ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. వాటన్నిటినీ ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం, ప్రాతస్నానం, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేయించడము, విద్యాదానం చేయడము, వస్త్రదానం చేయడము, అన్నదానం చేయడం అన్నవి చాలా ప్రధానమైన అంశాలు. పేదవాడు, యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనముతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రి మంత్ర జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంత ఉంటుందో అది ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. సాధువులు, శ్రోత్రియులు, బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడం స్వర్గంలోని వాసులకు కూడా సాధ్యం కాదు. ఓ జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు, వీని వలన కలిగే పుణ్యమంతా ఆ ధనదాతకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా. ఈ కార్తీక మాసంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతో పాటు వివాహంను కూడా చేయించడం వలన తత్పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వారు స్వయంగా వారు తరించడమే కాక వాని పితరులందరినీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వారవుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసాన్ని చెబుతాను వినండి అంటూ వశిష్ఠుల వారు సువీరోపాఖ్యానాన్ని చెప్పడం ప్రారంభించారు. ద్వాపరయుగంలో వంగదేశాన పరమ దుర్మార్గుడైన సువీరుడు అనే రాజుండేవాడు. అతనికి చాలా అందమైన భార్య ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా కలిసి అడవులకు పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కని కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వైనా లేని దారిద్ర్యము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పూర్వకర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు ఆ దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దారిద్ర్యంలో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని గనక నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరికను తప్పక తీరుస్తాను అని అన్నాడు.
ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ఆ మునిబాలుడు, రాజా, నేను కేవలము మునికుమారుడినైన కారణంగా నీవడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచండి అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా నదీ తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సంపాదించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు తృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురిని ఆ ముని యువకునికిచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణంను జరిపించాడు. తత్కన్యా విక్రయ ద్రవ్యంతో రాజు తన భార్య సుఖంగా ఉండసాగారు. తత్ఫలితంగా సువీరుని భార్య మళ్ళీ గర్భిణి అయి ఇంకొక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఎంతో ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్లను కూడా అమ్మి మరింత ద్రవ్యంను సంపాదించవచ్చునని చాలా సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా నది స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడు ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడునైన సువీరుడను. దాయాదుల వలన రాజభ్రష్టున్నై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసింది, భార్య వియోగం కన్నా బయటకు చెప్పలేని దుఃఖాలు ఇంకేమీ ఉండవు అన్న విషయం మీకు విదితమే కదా. ప్రస్తుతం అమిత దుఃఖితుడునై ఈ విధంగా కందమూలాలను భక్షణ చేస్తూ ఈ అరణ్యమై శరణ్యంగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టింది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఇది నా రెండవ కుమార్తె. ఈమె నా భార్య. ఇంకా నా గురించి ఏమి వివరాలు కావాలో అడగండి, తెలియజేస్తాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి యతి ఆశ్చర్యపోతూ, ఓ రాజా, ఎంత పనిచేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని ప్రోగు చేసి పెట్టుకున్నావు కదా. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో చేసే దేవతల మరియు పితృదేవతల యొక్క అర్చనా తర్పణాదుల వలన వారందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక ఆ ఆడపిల్లల్ని నమ్ముకొని జీవించే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. ఓ రాజా, అన్ని రకాల పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్ల నమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదానపూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్శీలయుక్తుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాల్లోనూ స్నానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతమైన అశ్వమేధాది యాగాలను చేసిన వాళ్ళు పొందే సత్ఫలాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకుని ఉన్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారవేస్తూ, బాగా చెప్పావయ్యా, పుట్టినందుకు గాను ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏంటి? దానం అంటే ఏంటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో ఒక రకంగా డబ్బును సంపాదించి భోగాలను అనుభవించడమే ప్రధానము. పెద్దపిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకులే, నీ దారిని నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తదనంతర కాలంలో ఈ సువీరుడు కూడా మరణించాడు. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాచరణ వలన స్వర్గంలో ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న
శృతకీర్తి యొక్క జీవుణ్ణి పాశబద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు? నేను చేసిన పాపమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు యమధర్మరాజు మందహాసం చేస్తూ ఇలా చెప్పసాగారు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కానీ నీ వంశీకుడైన సువీరుడనే రాజు కన్యని విక్రయించాడు. అతగాడు చేసిన పాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడవై ఉన్నందువలన నీకొక అవకాశాన్ని ఇస్తున్నాను. పరమ పాపకృత్యమును చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై అనగా భూలోకవాసులు గుర్తించే శరీరాన్ని ధరించటం. అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన ఒక వరునికిచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు. శృతకీర్తి, ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తారో లోకాధిపతితో సమతుల్యులవుతారు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునకు కానీ ధన సహాయం చేయడం వల్ల ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని రెండో కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూల్యముగా దానం చేసినట్లయితే తద్వారా నీవు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పాడు. యముని యొక్క అనుగ్రహం వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవు పలికి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానం అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరం శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పూర్వీకులందరూ కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరి తన వారిని అందరినీ కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వపాపాలను నశింపజేసుకున్నవాడు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గమనించండి. వశిష్ఠుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ మిథిలాధీశ, కార్తీక మాసంలో పూర్వోక్త స్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసిన ఆబోతులాగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గం అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణ వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థమై ఒక కోడెదూడను అచ్చుబోసిన ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. పుణ్యలోకంలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే తమకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనివాడు అంధతామిశ్రం అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధం వలన కానీ, ప్రతివర్షాబ్దికాల వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైందని తెలుసుకోండి. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవారు దేవ, ఋషి, పితృరుణాలు మూడింటి నుంచి విముక్తుడైపోతాడు.
దక్షిణాయుతంగా ఉసిరిక ఫలాన్ని దానమిచ్చిన వాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణకృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమి నాడు శివలింగాన్ని దానం చేయడం వలన సర్వపాపాలన్నీ హరించటమే కాక అత్యంత పుణ్యదాయకమే అవుతుంది. ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో పితృశేషమును, తినకూడనివి తినడమును, శ్రాద్ధకర్మలకు భోక్తలుగా వెళ్ళడమును, దానం పట్టడమును అని 5 మానివేయాలి. కార్తీక పూర్ణిమ అమావాస్యల్లోనూ, పితృదివసం నాడు, ఆదివారం నాడు, సూర్య చంద్రగ్రహణ దినాల్లోనూ, వ్యతిపాత వైధృత్యాది నిషిద్ధ దినాల్లోనూ రాత్రి భోజనము నిషేధించబడింది. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రేయింబవళ్ళు 2 పూట్ల కూడా భోజనం చేయకూడదు. ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాల్లో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగన స్నానం, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనం, పరాన్న భోజనం, గృహస్నానం, నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనం, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులో కానీ లేదా కాలువలో కానీ నూతి వద్ద కానీ గంగా, గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం ఆచరించాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది తదనంతరం చండాలపు జన్మలను ఎత్తుతారు. గంగానది స్మరణం చేసి, స్నానం చేసి, సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. సాయంకాలం మరలా స్నానం చేసి, పూజాస్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత, ఫలోదక, కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడోపచారాలతో పూజించాలి. ఓ జనక మహారాజా, ఈ విధంగా షోడశ ఉపచారాలతో కానీ లేదా నెల పొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివర్లో పార్వతీకాంత దేవేశ పద్మజాఛాంగ్రి పంకజ అర్ఘ్యం గ్రహాణ దైత్యారే దత్తం చేదముమాపతే అనే మంత్రంతో అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అనంతరం యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకం నెలనాళ్ళు కూడా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు, 1000 అశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ నక్తవ్రతాచరణ చేయడం వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయనడంలో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ పితృదేవతలందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలాతర్పణం వల్ల పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం చేసి తిలలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఓ జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు అంటూ వశిష్ఠుల వారు తమ ప్రసంగాన్ని ముగించారు. ఇంతటితో మన 7వ రోజు పారాయణ ముగిసినది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.